హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ తోటమాలి. ఈరోజు మన వీడియో గులాబీ మొక్కలకి చలికాలం వచ్చిందంటే సీజన్ స్టార్ట్ అయినట్లే. ఇంకా సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఈ మొక్కల పట్ల మనము శ్రద్ధ కానీ సరిగ్గా తీసుకుంటే చాలా వరకు మనము చాలా కావలసిన పూలు ఈ మొక్క నుంచి తీసుకోవచ్చండి. ముందుగా పువ్వులు రావాలంటే కొత్త చిగుర్లు రావాలి. కొత్త చిగుర్లు వచ్చినట్లయితేనే వెంటనే ఆ చిగుర్ల నుంచి కొత్తగా మనకి ఇంకా మొగ్గలు అనేటివి స్టార్ట్ అవుతాయి. సో ఈ కొత్త చిగుర్లు రావాలంటే ఎలాంటి శ్రద్ధ తీసుకోవాలి, ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా ప్రతి కటింగ్లోనూ, అంటే ఆల్రెడీ మనము ట్రిమ్ చేసుకున్నాం కదా అక్టోబర్లో, ఇంకా కొత్తగా చిగుర్లు అనేటివి స్టార్ట్ అవుతాయి. చిగుర్లు వచ్చినంత మాత్రాన మొగ్గలు రావండి. ఇంకా మొగ్గలు రావాలంటే వాటికి సరైన పోషకాలన్నీ అందినప్పుడు ఆ మొక్క కావలసినన్ని చిగుర్ల నుంచి మొగ్గలు అనేటివి మొదలవుతాయి. నా మొక్కల్లో చూశారు కదండి ఎన్ని చిగుర్లు అయితే స్టార్ట్ అయినాయో. ప్రతి కటింగ్ దగ్గర పక్కన నుంచి 2-3 బ్రాంచెస్ అయితే మొదలయ్యి ప్రతి బ్రాంచ్లో కూడా మొగ్గలు మొదలైపోయాయి. సో ఈ విధంగా మనకు కట్ చేసిన ప్రతి కొమ్మ నుంచి కూడా బ్రాంచెస్ రావాలి. వచ్చిన ప్రతి బ్రాంచ్కి మొగ్గలు రావాలి. వీటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వటం ద్వారా ఈ మొక్కలో ఇంత రకంగా కొత్తగా మనం చిగుర్లు చూడొచ్చో ఈరోజు మనము వీడియోలో తెలుసుకుందాము. ఫర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు 3 విషయాల మీద మనము శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అందులో మొట్టమొదటిది సూర్యరశ్మి, రెండవది నీరు, మూడవది గాలి. ఇవి 3 సరిగ్గా ఉన్నప్పుడే మన మొక్కకి మనం ఎలాంటి ఫర్టిలైజర్ ఇచ్చినా కూడా అవి మొక్క చక్కగా తీసుకొని ఇంకా దాని ద్వారా డెవలప్ అవుతుంది. సూర్యరశ్మి అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి రోజా మొక్కకి మినిమం అంటే 6 గంటల వరకు సూర్యరశ్మి మొక్క మీద తగలాలి. ముఖ్యంగా ఈ సీజన్లో మొక్క మీద ఎండ బాగా పడినప్పుడే మొక్క కిరణజన్య సంయోగ క్రియ ఫోటోసింథసిస్ ద్వారా మొక్కకు కావలసిన ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది. మొక్క ఎప్పుడైతే ఫుడ్ తయారు చేసుకుంటుందో మొక్క అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. దీనికి అడిషనల్గా న్యూట్రిషన్స్, మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అంటే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలను మనం ఈ విధంగా ఫర్టిలైజర్స్ ద్వారా మనము అందిస్తూ ఉంటే మొక్క డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే న్యాచురల్గా వాటికి సన్లైట్ తగలదో మొక్కకి మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇచ్చినా కూడా మొక్క అనేది డెవలప్ అవ్వదు, ఫుడ్ తయారు చేసుకోదండి. మనమైనా అంతే కదా, మనకి సరిగ్గా ఫుడ్ అందకపోతే మనం ఎలా నీరసించిపోతామో, కృంగిపోతామో, అలాగే మొక్క కూడా తనకు కావలసిన సూర్యరశ్మి తగలకపోతే మొక్క ఫుడ్ తయారు చేసుకోదు, మొక్క డెవలప్ అవ్వదు. సో కంపల్సరీ 6 గంటలు మినిమం సన్లైట్ తగిలే ప్రదేశంలోనే మొక్కను ఉంచండి. ఇంకా నీరు సెకండ్ ఇంపార్టెంట్ అండి. ఈ సీజన్లో మొక్కకు వాటర్ ఏ విధంగా ఉండాలంటే ఎక్కువగా బంకగా మట్టంతా అయ్యేటట్లు కూడా వాటర్ ఇవ్వకూడదు, అలా అని పూర్తిగా ఎండిపోయేటట్లు కూడా ఉండకూడదండి. మట్టిలో కొద్దిపాటి తేమ ఉండాలి. ఈ సీజన్లో మొక్క డెవలప్ అవుతుంది కాబట్టి వేర్లు అనేటివి కూడా మట్టి లోపల డెవలప్ అవుతూ ఉంటాయండి. లేత వేర్లు, తెల్లగా కొత్తగా వేర్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ఏర్పడినప్పుడే కొత్త చిగుర్లు పైన వస్తూ ఉంటాయి. సో ఈ వేర్లు అనేటివి తేమ ఉన్నప్పుడు బాగా డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మట్టి ఎండిపోతుందో, బాగా డ్రై అయిపోతుంది, ఈ వేర్లన్నీ కూడా ఎండిపోతాయి. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఎప్పుడు తేమ ఉండాలి, అలా అని బంకగా ఉండకూడదు, పొడిగా కూడా పూర్తిగా పొడిగా ఉండకూడదు. ఇలా చూసుకొని కన్సిస్టెన్సీ సరిగ్గా మెయింటైన్ చేయాలి. ఇక మూడవ ముఖ్యమైన విషయము గాలి కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే ఎప్పుడైతే ఆకుల మధ్యలో, కొమ్మల మధ్యలో గాలి బాగా తగులుతుందో అప్పుడు ఆ మొక్కకు అనేది ఈ పెస్ట్ అటాక్ అనేది చాలా తక్కువ అవుతుంది. ఆకుల మధ్య, కొమ్మల మధ్యలో గాలి దూరకపోతే మొక్కకు అనేది ఈ పెస్ట్ అటాక్ అనేది ఈ సీజన్లో ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మంచి గాలి కూడా ఈ మొక్కలకు తగలటం అనేది ఇంపార్టెంటు. ఈ 3 ముఖ్యమైన విషయాల మీద జాగ్రత్త వహించి బాగా ఎండ తగలటం, ఇంకా వాటర్ కూడా అవసరమైనంత వాటర్ మాత్రమే ఉండాలి, ఎక్కువ వాటరింగ్ అవసరం లేదు. ఇంకా గాలి బాగా తగులుతూ ఉంటే మొక్క మనం ఇచ్చే ఎలాంటి ఫర్టిలైజర్స్ అయినా కూడా బాగా తీసుకొని ఇంకా బాగా డెవలప్ అవుతుంది. సో ఈ న్యాచురల్గా ఈ 3 బాగా తగిలేటట్లు చూడండి. ఇంకా మనము ఈరోజు ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం ద్వారా మొక్కలో మంచి గ్రోత్ అనేది డెవలప్ అవుతుందో ఈరోజు చూద్దాము. దీనికోసము నేను అలవీరాను తీసుకుంటున్నానండి. అలవీరాతో తయారైన ఫర్టిలైజర్ని ఈరోజు ఇస్తాను. దీన్ని 2 రకాలుగా మీకు చూపిస్తాను. అలవీరాని ఎందుకు తీసుకుంటున్నానంటే మనకిప్పుడు కొత్తగా చిగుర్లు వచ్చి కొత్త కొమ్మలు ఏర్పడి ఎక్కువగా మొగ్గలు రావాలంటే ముందుగా రూట్ డెవలప్మెంట్ బాగా ఏర్పడాలి. రూట్ డెవలప్మెంట్కు దీన్ని మించి ఏది ఉండదు. ఇంకా స్టెమ్ కటింగ్స్, విత్తనాలు ఇవన్నీ పెట్టినప్పుడు కూడా దాన్ని డెవలప్ చేయడానికి, అంటే స్టెమ్స్ డెవలప్ చేయడానికి కానీ, విత్తనాలు పెట్టినప్పుడు కింద నుంచి వేర్లు బాగా డెవలప్ అయ్యడానికి కూడా ఈ ఫర్టిలైజర్ బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మట్టిని బాగా, సాయిల్ని కండిషన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది.
ఇంకా ఇందులో ఎక్కువ మొగ్గలు ఎక్కువ పువ్వులు రావటానికి అవసరమైన ఫోలిక్ యాసిడ్, ఎమినో యాసిడ్, ఫ్యాటీ యాసిడ్ ఇలాంటివన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఇంకా మినరల్స్, విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఇందులో సమృద్ధిగా ఉన్నాయి. ఇంకా మెగ్నీషియము, జింకు, ఐరన్, కాపరు ఇలాంటివన్నీ అంటే మైక్రోన్యూట్రియంట్స్, మ్యాక్రోన్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇక దీన్ని 2 రకాలుగా మనము తయారు చేసుకోవచ్చు అని చూపించాను కదండి. మొదటి పద్ధతిలో అలవీరాని చిన్న చిన్న పీసెస్గా ఈ విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకున్న ఈ పీసెస్ అంతా కూడా ఒక డబ్బాలో వేసేసి ఒక 24 అవర్స్ వరకు లేదా 48 అవర్స్ వరకు వీటిని నానబెట్టండి. వాటర్ వేసేసి బాగా నాననివ్వండి. 24 అవర్స్ లేదా 48 అవర్స్ అయినా పర్వాలేదండి. ఎంత బాగా నానితే ఈ లిక్విడ్ అంతా కూడా అంటే ఈ అలవీరాలో ఉన్న ఈ జెల్ రూపంలో ఉన్న ఈ ఫర్టిలైజర్ అంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత దీన్ని బాగా ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని మిగిలిపోయిన దీంట్లో కూడా మళ్ళీ వాటర్ వేసి రెండోసారి కూడా మనం ఉపయోగించవచ్చండి. ఇంకా మిగిలిపోయిన ఈ ఫిల్టర్ అయిపోయిన ఈ వాటర్ని మనము డైల్యూట్ చేసుకొని మొక్కలకి ఇవ్వాలి. మనము ఎంత వాటర్లో మనం డైల్యూట్ చేసుకోవాలంటే 1:3 రేషియో అండి. ఇవన్నీ కూడా న్యాచురల్ ఫర్టిలైజర్సే. కాస్త అటు ఇటు అయినా కూడా మొక్కలకి ఏమాత్రం ప్రాబ్లం రాదు. సో కొంచెం అటు ఇటు మనం కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇది మొదటి పద్ధతి. ఈ పద్ధతిలో మనము ఫర్టిలైజర్ని 24 అవర్స్ లేదా 48 అవర్స్ తర్వాత మనము ఈ ఫర్టిలైజర్ని మొక్కలకి ఇవ్వాల్సి వస్తుంది. ఇది కాకుండా ఇంకో పద్ధతి ఉందండి. దాన్ని ఇమీడియట్గా తయారు చేసుకొని ఎప్పటికప్పుడు మనము ఇచ్చేసుకోవచ్చు. అదేంటంటే అలవీరాను చిన్న చిన్న ముక్కలుగా తయారు చేసుకున్నాక మనము మిక్సీ చేసుకొని పేస్ట్ చేసుకోండి. బాగా పేస్ట్ అయిన తర్వాత ఈ లిక్విడ్ను మనము వాటర్లో కలిపి మనము ఫర్టిలైజర్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు. మనము ఒక 3-4 ఈ రకంగా కొమ్మలు తీసుకొని మిక్సీ చేసుకున్నాం అనుకోండి, దాదాపు 30 లీటర్ల వరకు మనము ఫర్టిలైజర్ తయారవుతుంది. గార్డెన్లో ఉన్న అన్ని మొక్కలకి మనం ఇవ్వచ్చండి. ఈ మొక్కకి ఆ మొక్కకి అనలేదు, అన్ని రకాలైన మొక్కలకి మనం ఇవ్వచ్చు. ఈ రకంగా తయారైన తర్వాత చూడండి ఎంత గ్రీన్గా ఎంత చక్కగా తయారైందో ఈ ఫర్టిలైజరు. ఈ ఫర్టిలైజర్ని నేను ఏ మొక్కలకి ఇస్తున్నానో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. అన్నింటికంటే ముఖ్యంగా మనము ఏదైనా సీడ్స్ పెట్టినా లేదా కొమ్మల కటింగ్స్ ద్వారా డెవలప్ చేసుకుంటున్నా వాటికైతే కంపల్సరీ ఈ ఫర్టిలైజర్ని ఇవ్వండి. ఇది రూట్ హార్మోన్ లాగా పనిచేస్తుంది. రూటింగ్ హార్మోనే కాకుండా రూట్ డెవలప్ అవడానికి కూడా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. ఇది స్టెమ్స్ ద్వారా నేను డెవలప్ చేసుకున్న మొక్కలండి. చాలా చక్కగా వచ్చాయి. రోజ్ ప్లాంట్స్ అన్నీ కూడా కటింగ్స్ చేసినప్పుడు ఆ కటింగ్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసుకున్నాను. కొత్త కొత్త చిగుర్లన్నీ వస్తున్నాయి. కింద వేర్లన్నీ కూడా బాగా డెవలప్ అవ్వాలంటే ఇలాంటి ఫర్టిలైజర్ ఈ మొక్కలకి ఇవ్వాలి. ఇవే కాకుండా ఇంకొక రకమైన మొక్కలు కూడా నేను చూపిస్తాను చూడండి. ఇవి చూడండి కొత్త చిగుర్లు వచ్చేసాయి. ఈ చిగుర్లకు ఇంకా మొగ్గలు రావాలి. ఇంకా మొగ్గలు రావాలంటే దీంట్లో ఉన్న ఫాస్ఫరస్, పొటాషియము ఇవన్నీ కూడా కొత్తగా మొగ్గలు రావడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. సో కొత్తగా మొగ్గలు రావాలి, కొమ్మకి కొత్తగా చిగుర్లు రావాలి, వేర్లు డెవలప్ అవ్వాలి అనుకున్న ప్రతి మొక్కకి ఇవి ఇవ్వచ్చు. ఇంకా ఫ్రూట్ ప్లాంట్స్, వెజిటబుల్ ప్లాంట్స్, ఇంకా అన్ని రకాల మొక్కలండి. ఇవి అవి కాదు, అన్ని రకాల మొక్కకి ఇవ్వండి. ఇంకా ఇప్పుడు మనకి చామంతుల సీజన్ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడే చిన్న చిన్న మొగ్గలన్నీ రావటం మొదలైనవి. వీటికంతా కూడా నేను ఇస్తున్నాను. ఇంకా ఇవైతే నా వీటిని స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నానండి. మల్లె మొక్కలు అన్ని స్టెమ్ ద్వారా కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నాను. గన్నేరు మొక్కలు కూడా డెవలప్ చేసుకున్నాను. వాటన్నింటికి కింద బాగా వేరు బాగా రావటానికి ఈ ఫర్టిలైజర్ని అయితే కంపల్సరీ ఈ టైంలో ఇవ్వాలి. ఇంకా మునగ మొక్కని ఇది కూడా నేను స్టెమ్ కటింగ్ ద్వారా డెవలప్ చేసుకున్నదే అండి. సో మెయిన్ స్టెమ్ చనిపోయింది కానీ పక్క నుంచి కొత్త చిగుర్లు అయితే రావటం మొదలైనవి. ఇంకా ఏదైనా మొక్క డల్గా ఉంది, సరిగ్గా గ్రోత్ లేదు చూడండి, ఇది యాపిల్ ప్లాంట్ సరిగ్గా గ్రోత్ లేదు. ఇలాంటి మొక్కలన్నింటికి కూడా ప్రత్యేకంగా ఈ ఫర్టిలైజర్ తయారు చేసి ఇవ్వండి. దాని ద్వారా చక్కని గ్రోత్ అయితే మీరు చూడొచ్చు. సో ఈరోజు వీడియోలో ఒక మంచి ఫర్టిలైజర్ని, నేచురల్ ఫర్టిలైజర్ని ఏ విధంగా తయారు చేసుకొని మొక్కలకి ఇవ్వాలనేది మీకు తెలియజేశాను కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఒక లైక్, కామెంట్ ఇవ్వండి. మళ్ళీ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.